శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగ ఆవిర్భావం. స్కంద పురాణం ప్రకారం గణపతికి గణాధ్యక్ష పదవి ఇవ్వడం వలన కలత చెందిన కుమారస్వామి భూలోకం వచ్చి క్రౌంచ పర్వతం శ్రీశైల శిఖరం వద్ద తపస్సు చేసుకుంటూ శ్రీశైల అరణ్యములో సంచరించేవాడు. ఆ అరణ్యములో ఒక బోయవారి కుమార్తె అయినటువంటి వల్లిని చూసి వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. వల్లిదేవి ఆదిశేషుని యొక్క మనుమరాలు. బోయవాని యొక్క భక్తికి మెచ్చిన ఆదిశేషులు వెల్లిదేవిని కుమార్తెగా పంపించాడు. కుమారస్వామి తన వివాహం కొరకై శివపార్వతుల కోసం తపస్సు చెయ్యగా ఆది దంపతులు ప్రత్యక్షమయ్యారు. కుమారిస్వామి కళ్యాణం కొరకు సకల దేవతలు అక్కడికి వచ్చారు. కళ్యాణం అనంతరం దేవతలు స్వామివారిని ఈ శ్రీశైలంలో జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి కలియుగాంతం వరకు భక్తులకు ఆశీర్వచనాలు ఇవ్వవలసినదిగా కోరుతారు. అందుకు శివుడు అంగీకరించి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. మన హిస్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలుకి